నియోజకవర్గాల పునర్విభజన అనేది అవసరం. అంటే ఒక ఎమ్మెల్యే ఎంతమంది ప్రజలకు తన సర్వీస్ను అందించగలడు, ఎంత జనాభాకు ఒక అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలనేటువంటి విషయం మీద జనాభా పెరుగుతున్నందువల్ల ఏ జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంది, ఆయా ప్రాంతాల్లో దేన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీగా మనము విభజించవచ్చు, ఎక్కడ జనాభా ఎంత ఉందని ఆ జనాభాను బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంటూ ఉంది. 14 స్థానాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా 23 స్థానాలకు 9 స్థానాలు 14+9 23 స్థానాలకు ఎగబాకపోతూ ఉంది. దాని తర్వాత రెండో స్థానం మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతానికి 14 ఎమ్మెల్యేలను కలిగి ఉంది. +4గా మళ్ళీ కొత్తగా మహబూబ్నగర్ జిల్లా కూడా ఇంకా 4 కాన్స్టిట్యున్సీలు అయ్యేట్టుగా అవకాశం కనబడుతూ ఉంది. మొత్తం మీద రంగారెడ్డి మహబూబ్ నగర్ పెద్ద ఎత్తున ఒక 40 అబోవ్ అంటే 2 జిల్లాలనే 42 జిల్లాలనే 2 జిల్లాలకు గెలిస్తే చాలు, అంటే కంట్రోల్లో పెట్టుకుంటే చాలు, ఒక పార్టీ అధికారంలోకి వచ్చేంత స్థాయిలో ఉంది రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్. అత్యధికంగా జనసాంద్రత కలిగి ఉంది, అత్యధిక వాల్యుబుల్ ప్లేస్, అంతా చాలా దక్షిణ భారతదేశాన్ని సైడ్కి ఉంది, కొంచెం విలువలతో నిబద్ధతో కూడుకున్నటువంటి ఓటర్లు కూడా ఉంటారు అనేది తెలుసు. ఇక్కడ మనం ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రంగారెడ్డి జిల్లా ఎట్లా అవుతుంది, ఏం కథ, రాష్ట్రం మొత్తం ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అది కాస్త పెరిగి 153 స్థానాలకు పెరగబోతూ ఉంది. అందులో అత్యధికంగా స్థానాలు దక్కించుకోపోయేది మొట్టమొదటి రంగారెడ్డి జిల్లా 9 ఎమ్మెల్యేలను వస్తూ ఉంది. దాని తర్వాత రెండో స్థానం మహబూబ్ నగర్ జిల్లా, దాని తర్వాత మూడో స్థానంలో కూడా కొన్ని ఉన్నాయి 2-3 జిల్లాలు. ఇక్కడ చూడొచ్చు రంగారెడ్డి ఎక్కువ, నిజామాబాద్ తక్కువ. అంటే నిజామాబాద్ అంటే ఓన్లీ ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలనే కలిగి ఉంది. అదే రంగారెడ్డి జిల్లా 14 మందిని, మహబూబ్ నగర్ జిల్లా 14 మందిని ఎమ్మెల్యేలను కలిగి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ నిజామాబాద్లో మాత్రం 9 మంది ఉన్నారు కాబట్టి అది 1-2 ఎమ్మెల్యేలు పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు ఇలా పెరుగుతున్నాయని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23 పెరగనున్నట్లు సీట్లు పెరుగుతున్నాయి. అత్యల్పంగా నిజామాబాద్లో 11 అవుతాయి, 9 ఉన్నాయి, 11 మాత్రమే అవుతాయి. శాసనసభలో ఏకంగా 50 మంది మహిళలకు ప్రాతినిధ్యం కూడా అవకాశం కనబడుతూ ఉంది. 119 నుంచి 153కు పెరగనున్నటువంటి మొత్తం నియోజకవర్గాలు, మారనున్నటువంటి పలు నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాలని కూడా చెప్పవచ్చు, సరిహద్దులు. ఇక కొత్త జనాభా లెక్కలు రాగానే ఇక డీలిమిటేషన్ కూడా మొదలు పెడతారు అన్నటువంటి వార్త మనకు కనబడుతుంది. నిజంగా చాలామంది జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు అందుబాటులో లేక విచ్చలవిడిగా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అధికారం ఉన్న వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు అనుకో, కానీ మంచి చదువుకున్న నాయకత్వం, విలువలతో కూడినటువంటి నాయకత్వం, రాష్ట్ర అభివృద్ధి చేసేటువంటి నాయకత్వం, కొత్త యంగ్స్టర్స్ ఎమ్మెల్యేలు కావాలనుకునే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు దొరికే ఛాన్స్ అయితే కనబడుతూ ఉంది. 100% ఖచ్చితంగా ఆహ్వానం పలకొచ్చు. అందరూ కూడా ఎవరైతే ప్రజలలో ఉన్నారో, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరైతే గలీజ్ దందా, ఎవరైతే ప్రజల ముంచే దందా, ఇల్లీగల్ దందాలు చేయరో, ఎవరైతే పార్టీలకు అంకితమై ఉంటారో అలాంటి వాళ్ళకు మంచి అవకాశాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా 9 మంది కొత్త క్యాండిడేట్లు, అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు కాక 23 మంది రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు అంటే మామూలు విషయం కాదు. రంగారెడ్డి జిల్లా ఒకటి యూనిట్గా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఒక అద్భుతం దేశంలోనే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కూడా ఉందనుకో, హైదరాబాద్ కూడా 2-3 స్థానాలు పెరుగుతూ ఉన్నట్టు. చూద్దాం ఒకసారి ఎంత పెరుగుతుంది ఏం కథ అనేది. ఒకసారి మనం చూస్తే ఇక 2011లో జనాభా లెక్క చేసిరు, తర్వాత 2027లో జనాభా, ఇప్పుడు 25 కదా, 27లో జనాభా లెక్కలు పూర్తి అయిపోతాయి. పోలిస్తే పెరిగే అసెంబ్లీ స్థానాలు ఎలా ఉన్నాయి అంటే ఉమ్మడి జిల్లాలో తర్వాత 2011 జనాభా, ప్రస్తుతం ఎన్ని స్థానాలు ఉన్నాయి, పెరిగేవి ఎన్ని స్థానాలు, మొత్తం ఎన్ని అయితే అనేది చూద్దాం. రంగారెడ్డి జిల్లా జనాభా ఎంత ఉంది అప్పుడు 2011లో 52,96,000 ఉంది. ఎప్పుడు 2011లో 52,96,000 ఉంది, 96,741 ఉంది. మరి ఎమ్మెల్యేలు ఎంతమంది రంగారెడ్డి జిల్లా కంటే 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఎంత పెరుగుతున్నారు, 9 మంది పెరిగి మొత్తం 23 మంది అవుతూ ఉన్నారు. దాని తర్వాత మహబూబ్ నగర్ జిల్లా 40,53,000 ఉన్నారు.
ఈ 40,53,028 మంది జనాభా ఉన్నటువంటి ఈ మహబూబ్ నగర్ జిల్లా 14 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఇక్కడ. మహబూబ్ నగర్, రంగారెడ్డి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి. కానీ వలసవాదుల వల్ల చుట్టుముట్టు స్టేట్ మొత్తం వచ్చి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో సెటిల్ కావడం వల్లనే రంగారెడ్డి జిల్లా జనాభా అత్యధికంగా పెరిగింది. ఇప్పుడు అప్పుడే 52 అంటే ఇప్పుడు కోట్లకు పడేసి 2 కోట్ల అయి ఉంటుంది, ఆ కోట్లాలు ఉంటుంది. రైట్, ఇక్కడ హైదరాబాద్ ఇదంతా అయితే 14 స్థానాలు మహబూబ్ నగర్లో ఉంటే 4 స్థానాలు పెరుగుతూ ఉంది మహబూబ్ నగర్. ఇప్పటికే కల్వకుర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ, అచ్చంపేట కానీ, వనపర్తి కానీ, గద్వాల్ కానీ, దాని తర్వాత మక్తల్ కానీ, దాని తర్వాత నారాయణపేట కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ లోకల్ కానీ, కొడంగల్, షాద్నగర్, జడ్చల్ల, ఇవన్నీ కలిపితే కొల్లాపూర్, అలంపూర్, ఇవన్నీ 14 స్థానాలు ఉన్నాయి ఇక్కడ మహబూబ్ నగర్. ఆ 14 స్థానాల్లో ఇంకా 4 పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా 4 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది జనాభాను బట్టి. అంటే 18 మంది మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంది, ఏం డౌట్ లేదు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రస్తుతానికి. ఇక్కడ హైదరాబాద్లో జనాభా మాత్రం తక్కువ ఉంది, 39,43,000 మంది హైదరాబాద్లో. కానీ ఇక్కడ 15 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు 2 పెరుగుతాయి, అంటే 17 అయ్యే అవకాశం కనబడతా ఉంది. తర్వాత కరీంనగర్ దీని తర్వాత 4వ స్థానంలో ఉంది, 37 లక్షలు ఉంది. 37,76,000 అంటే ఆల్మోస్ట్ 38 లక్షలు. అయితే 13 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 4 పెరిగితే 17 అవుతుంది. దాని తర్వాత వరంగల్లో 35 లక్షల మంది జనాభా ఉంది, 30,12,000. ఇప్పుడు 12 12 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 3 పెరుగుతుంది, 15 అవుతాయి. తర్వాత నల్గొండ ఎంత ఉంది? 34 లక్షల మంది జనాభా. 34 అంటే ఆల్మోస్ట్ 34,88,000 అంటే 35 లక్షలు ఉన్నారు. అయితే 12 మంది నల్గొండల ఎమ్మెల్యేలు, 3 పెరిగితే 15 మంది ఎమ్మెల్యేలు అవుతారు ఇక్కడ నుంచి కూడా. తర్వాత ఈ మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా 30,33,000 ఉంది, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మెదక్ ఖమ్మం. మెదక్లో 3 వేస్తే 13 అవుతుంది. దాని తర్వాత ఖమ్మంలో కూడా 24 లక్షల జనాభా తక్కువనే ఉంది, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 కలిపితే 12 మంది ఎమ్మెల్యేలు అవుతారు ఖమ్మం. ఇక్కడ ఆదిలాబాద్లో 27 లక్షల మంది, 27,41,000 మంది ఆదిలాబాద్. కానీ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 పెరిగితే 12 మంది అవుతారు. ఆదిలాబాద్, ఖమ్మం సేమ్ ఉన్నాయి. నిజామాబాద్ ఒకటి మాత్రం 25 లక్షల మంది జనాభా ఉంది, 25,51,000 మంది ఉన్నారు. అంటే 9 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు ప్రస్తుతానికి. 2 వేస్తే 11 అవుతారు. అంటే టోటల్గా 153 అసెంబ్లీ. అంటే మన అసెంబ్లీ సంఖ్య ఎంత అంటే 153 మంది ఎమ్మెల్యేలు కూర్చుంటారు. అంటే మన అసెంబ్లీ చాలా పెద్దదిలే, 100 కాదు, 291, 292 ఉన్నప్పుడే నిండి అండ్లో ఉండేది. 153 కూడా సగం అండ్లో నిండరు మన దాంట్లో. అంటే అంత పెద్దగా ఉంది అసెంబ్లీ, నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మాత్రం చాలామంది అద్భుతమైనటువంటి లీడర్లకు అవకాశాలు దొరికే అవకాశం ఉంది. 3 పార్టీలు అంటే 9 అంటే ఎంతమంది? 23. ఎంతమంది ఒరిజినల్గా పోటీ పడేవాళ్ళు? 3 పార్టీలు పెట్టు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కూడా ఉంది పోటీలో. మెయిన్ పార్టీలు చెప్తున్నారు. ఎంఐఎం అంటే ఇక్కడ ఎన్నైతే 23 అంటే 2, 4, 8, 100 మంది పార్టీల నుంచే పోటీ చేస్తారు. 100 మంది జబర్దస్త్ లీడర్లు ఒక రంగారెడ్డి జిల్లాలో వెళ్తారు. 100 మంది పర్ఫెక్ట్. అన్ని పార్టీలు ఉంటారు కదా. ఇప్పుడు 100 మంది లీడర్లు కాదు, ఒక్కొక్క పార్టీలో ముగ్గురు పోటీ ఉంటారు. అంటే రంగారెడ్డి జిల్లాలోనే ఒక అద్భుతమైన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంతమంది ఉంటారు? 300-400 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లే ఉంటారు రంగారెడ్డి జిల్లాలో. అంటే లీడర్షిప్ ఎంతమంది లీడర్స్ ఉంటే అంతమంది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎవడో ఒకరిని ఎంబడి ఉంటారు జనాలు వాళ్ళు ఎంబడి తిరగడం వల్ల కొంచెం మేలు జరుగుతుంది. కాబట్టి చాలా బాగుంటుంది రంగారెడ్డి జిల్లా. మంచి తెలంగాణ మ్యాప్లో రంగారెడ్డి జిల్లాది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి సిచ్యువేషన్గా మనము భావించాలి.